హాయ్ హలో హౌ ఆర్ యూ గైస్ ఎలా ఉన్నారు అండ్ ఈరోజు వచ్చేసి మనము మెయిన్ టాపిక్ ఏంటంటే చాట్ జీపీటీ కోసం మాట్లాడదాం. చాలామంది ఏఐ వచ్చాక ఫినాన్స్ కెరియర్స్లో కెరియర్ చూస్ చేసుకున్న వాళ్ళు టెన్షన్గా ఫీల్ అవుతున్నారు, మనకి జాబ్స్ అన్నీ పోతున్నాయని. అయితే మేజర్గా ఒక 3 రోల్స్ మాత్రం జాబ్స్ పోతాయి అనేసి చాలామంది చెప్తున్నారు. ఒకటి వచ్చేసి ఫినాన్షియల్ అడ్వైజర్, ఇంకోటి రిస్క్ అనలిస్ట్, ఇంకోటి కస్టమర్ సర్వీస్. సో మీకు ఫినాన్షియల్ అడ్వైజర్ జాబ్ పోవాలి అంటే, రోల్ పోవాలి అంటే చాట్ జీపీటీ మీకు అనాలిసిస్ చేస్తుంది, రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ మీకు వితిన్ మినిట్స్లో మీరు చాట్ జీపీటీలో కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వగలిగితే మీకు రిపోర్ట్స్ జనరేట్ అయిపోతాయి. బట్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఒక రోల్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే, మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక లాస్ ఫేస్ చేశారు. ఆ లాస్ ఫేస్ చేసినప్పుడు ప్రతి లాస్కి, ఫినాన్షియల్ లాస్కి మీకు ఒక ఎమోషన్ బైండ్ అయ్యి ఉంటుంది. ఆ ఎమోషన్‌ని అర్థం చేసుకోవడం చాట్ జీపీటీ వల్లనో, లేదంటే ఏఐ వల్లనో అవ్వదండి. అది ఓన్లీ ఒక హ్యూమన్ పర్సన్ అయితేనే అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాడు. సో, ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఫినాన్షియల్ కెరియర్‌లో ఫినాన్షియల్ అడ్వైజర్స్ కింద ఈదర్ జాబ్ త్రూ గానీ, లేదంటే పర్సనల్ కన్సల్టెన్సీ త్రూ గానియండి, పనిచేసే వాళ్ళకి టెన్షన్ లేదు. మీ హ్యూమన్ టచ్, మీరు ఆ లాస్ యొక్క ఎమోషన్‌ని అర్థం చేసుకొని, మీరు సరైన సజెషన్ గనుక మీరు కస్టమర్స్‌కి ఇవ్వగలిగితే మీ రోల్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఇండస్ట్రీలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ అనలిస్ట్. రిస్క్ అనలిస్ట్ 2 టైప్స్ అండి. ఒకటొచ్చేసి ట్రేడింగ్‌లో రిస్క్ అనాలిసిస్ చేసి ఇచ్చేవాళ్ళొకరు, ఇన్సూరెన్స్ కోసం ఇచ్చేవాళ్ళొకరు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఒకరు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళంతా రిస్క్ అనలిస్ట్ కిందకొస్తారు. అయితే రిస్క్ అనలిస్ట్ జాబ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు రిస్క్ అనలిస్ట్ ఓన్లీ మీకు పర్సెప్షన్ చెప్పడు. అంటే ఇది రిస్క్ ఉంది, ఇది చెయ్యండి అని చెప్పరు. హి గివ్స్ యూ ఎ పర్టిక్యులర్ డెసిషన్ మేకింగ్ ఉంటది. రిస్క్ అనలిస్ట్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఏఐకి లేనిది రిస్క్ అనలిస్ట్‌కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, దే గివ్ యూ ఎ డెసిషన్. ఈ డెసిషన్ ఇది ఫాలో అవ్వండి అని ఖచ్చితంగా చెప్తారు. సో, రిక్వైర్మెంట్ మీరు చాట్ జీపీటీలో సెర్చ్ చేయొచ్చు. నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిస్క్‌ని ఎలా మేనేజ్ చేయాలని. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ డెసిషన్ తీసుకోనీకి హెల్ప్ చేయాల్సింది రిస్క్ అనలిస్ట్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. చాలామంది మార్కెట్‌లో ఈరోజు బీపీఓ పోతుందన్న, ఇది పోతుంది, అది పోతుంది, జాబులు లేవు, ఏం జేయాలి, ఏం జేయాలా అంటున్నారు. నిజంగా ఆలోచించండి. మీకేదైనా ఇబ్బందొచ్చింది. సపోజ్ మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నారు. మీకు పాస్వర్డ్ ఫర్గెట్ పాస్వర్డ్ అయింది. నియరెస్ట్ బ్రాంచ్‌కెళ్తే రీసెట్ చేయం, హోమ్ బ్రాంచ్‌కెళ్దాం అంటారు. బ ఎళ్ళమంటే మీరు ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మీకు చాట్ బాట్ కానీ, ఏఐ కానీ మీకు వాయిస్ సపోర్ట్ ఇస్తే మీరు సాటిస్ఫైడ్ ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరు. మీ బాధని వెళ్ళగక్కడానికి ఒక పర్సన్ కావాలి. సో, ఖచ్చితంగా మీకు ఆప్షన్స్‌లో గూడా ప్రెస్ 9 గాని, ప్రెస్ 7 టు స్పీక్ టు ఎ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటది. సో, ఈ హ్యూమన్ టచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 3 రోల్స్ మార్కెట్‌లో నుంచి ఇప్పుడప్పుడే ఎళ్ళవు. బట్ యెస్, దాంట్లో రిక్రూట్‌మెంట్ తక్కువుండొచ్చు. బట్ మార్కెట్‌లో నుంచి కంప్లీట్‌గా అయితే వానిష్ అవ్వదు. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఏఐ మమ్మల్ని చావు దెబ్బ కొట్టింది అన్న ఫీలింగ్‌లో ఉంటే మాత్రం అది తప్పు. మీ అంతకు మీరు అప్‌డేట్ అవ్వండి. ఎనాలిసిస్ ఎలా చేయాలి? మనం ఏఐ ఎలా వాడాలి? కస్టమర్స్‌కి ఈరోజు వాల్యూ అడిషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మీరిచ్చే సర్వీస్‌లో వాల్యూ అడిషన్ ప్రతి ఒక్క చాట్ జీపీటీ ఇస్తది. బట్ మీకు వాల్యూ అడిషన్ కన్నా వావ్! అంటే కస్టమర్ నుండి అరే! భలే ఇచ్చారండి డెసిషన్ అనే టైప్‌లో మీరు గనుక సర్వీస్‌ని మోల్డ్ చేసుకోగలిగితే, మీ జాబ్ రోల్ కానీ, మీ అడ్వైజరీ రోల్ కానీ చాలా సేఫ్‌గా ఉంది. మార్కెట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు.